ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగుల కమలాకర్ నగరంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం సాగించారు. పలు చోట్ల డోర్ టు డోర్ ప్రచారం చేసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ నగరానికి ఈ 2 ఏళ్ల కాలంలో పైసా అభివృద్ధి పనిచేయలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భగత్ నగర్లో బీజేపీ అభ్యర్థుల పక్షాన ప్రచారం నిర్వహించగా అక్కడికి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు తమ ఇంటికి రావాలని ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ వి హనుమంతరావు రోడ్ షోలతో ప్రచారం నిర్వహించారు. పలు డివిజన్లలో ఓటర్లను కలిసి కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. కరీంనగర్లో మాజీ మేయర్ సునీల్ రావు మీడియాతో మాట్లాడుతూ 2017లో కరీంనగర్ నగరపాలక సంస్థకు స్మార్ట్ సిటీ హోదా వస్తే 2020 వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోవడానికి కారణాలేమిటో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పాలని డిమాండ్ చేశారు. వాసవి వనితా క్లబ్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా అనాథలకు అన్నదానం చేశారు. కరీంనగర్ కళాభారతి వద్ద అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.